వ్యతిరేకించండి అదాని స్మార్ట్ మీటర్లను, వ్యతిరేకించండి అదాని స్మార్ట్ మీటర్లను. ప్రజలపై భారాలు మోపడానికి వ్యతిరేకిస్తా ఉన్నారు. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు ఒక రేటు, మళ్ళా 10 గంటల నుంచి 1 గంట వరకు ఒక రేటు, 1 గంట నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఒక రేటు, మళ్ళా రాత్రి సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ఒక రేటుగా రకరకాల రేట్లతో మన మీద విద్యుత్ భారాలు చేసుకునే రాష్ట్ర ప్రభుత్వం మన మీద విద్యుత్ భారాలు అన్నది వేస్తూ ఉంది. ఆల్రెడీ ఇప్పటికే షాపులకి అన్నిటికీ కూడా బలవంతంగా అదాని మీటర్లు అన్నది బిగించారు. ఈ రోజు షాపుల తాలూకు యజమానులు గబ్బులు పెడతా ఉన్నారు. గతంలో 1000 రూపాయలు వచ్చే దగ్గర ఈ రోజు 3000 వరకు కూడా కరెంటు బిల్లు వచ్చే పరిస్థితి అన్నది ఉంది. అంటే షాపుల యజమానులే ఈ రోజు అంత ఇబ్బంది పడుతుంటే రేపు సామాన్య ప్రజానీకానికి ఇళ్లలో వాడుకునే కరెంటుకి కానీ అదాని మీటర్లు బిగిస్తే ఈ రోజు వస్తున్న బిల్లులకి 2-3 రెట్లు ఈ రోజు కరెంటు బిల్లు అన్నది చెల్లించాల్సిన పరిస్థితి అన్నది ఉంది. కాబట్టి ఏదైతే ఈ అదాని మీటర్లు ఏదైతే బిగించాలనుకుంటున్నారో ఈ మీటర్ని వెంటనే రద్దు చేయాలని చెప్పి సిపిఎం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఉద్యమం అనేది నడుపుతా ఉంది. అందులో భాగంగానే ఈ రోజు మన కోవలపాలెంలో శాతవాహన నగర్ లో ఈ విద్యుత్ మీటర్లను బిగించొద్దని చెప్పి సిపిఎం స్టీల్ డివిజన్ కమిటీ తరఫున ఈ క్యాంపెయిన్ అనేది జరుగుతూ ఉంది. రెండోది ఏదైతే స్మార్ట్ మీటర్ తాలూకు ధర దగ్గర 18,000 రూపాయలు కూడా మన ఎవరైతే వినియోగదారులు ఉన్నారో వినియోగదారుల దగ్గర ఓడగొట్టేలాగా ఈ రోజు ప్రభుత్వం అనేది ప్రయత్నాలు చేస్తూ ఉంది. కాబట్టి వీటిని వ్యతిరేకించాలని చెప్పి ప్రజలందరూ కూడా స్మార్ట్ మీటర్ల బిగింపుని అడ్డుకోవాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇప్పటికే రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గారు ఇప్పటికో ప్రకటించారు. ఎవరైతే ప్రజలు కానీ దీన్ని వద్దనుకుంటే మేము అది బిగించమని చెప్తా ఉన్నారు. కాబట్టి మన మీద విద్యుత్ భారం పడకుండా చూసుకోవడం కోసం మన ఇంటికి ఏదైతే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి ఏదైతే స్మార్ట్ మీటర్లు బిగించడానికి వస్తూ ఉన్నారో వాటితో మనకి పాత మీటర్ని ఉంచమని చెప్పి మీరందరూ కూడా డిమాండ్ చేయాలని చెప్పి స్మార్ట్ మీటర్ల బిగింపుని మీరందరూ వ్యతిరేకించాలని చెప్పి మేము కోరుతూ సెలవు తీసుకుంటాం. అదాని స్మార్ట్ మీటర్లు బిగిస్తా ఉంది. ఈ అదాని స్మార్ట్ మీటర్లు బిగించిన సందర్భంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ప్రజానీకం చెప్తా ఉన్నారు. ఇప్పటికే షాపులకు బిగించారు. బిగించిన ప్రతి చోట కూడా 500 వచ్చే బిల్లు 2000 వచ్చే బిల్లు 4000 విపరీతంగా బిల్లు పెరిగిపోయే పరిస్థితి అనేది కనిపిస్తా ఉంది. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు అదాని వద్దు, ఈ అదానికి జగన్మోహన్ రెడ్డికి అదాని 1750 కోట్ల రూపాయలు లంచాలు ఇచ్చి ఈ మీటర్లు తీసుకొస్తా ఉన్నాడు, ఈయన మీద అమెరికాలో కేసు ఉంది అని చెప్పారు. ఈ అదాని మీటర్లని తగలబెట్టండి అని చెప్పిన పరిస్థితి మనందరికీ తెలుసు. అదాని స్మార్ట్ మీటర్ల మీద కేసు కూడా వేశారు. కానీ ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ అదాని ముద్దంటున్నారు. ఆ రోజు వద్దన్న వాళ్ళు ఈ రోజు ముద్దన్న అర్థం అంటే మనకు అర్థం అవుతా ఉంది. కాబట్టి ఈ అదాని స్మార్ట్ మీటర్లు ఏ ఇంటికి కూడా బిగించాల్సిన అవసరం అన్నది లేదు. ఈరోజు ప్రభుత్వమే చెప్తా ఉంది. ప్రజల్లో వచ్చిన వ్యతిరేకత చూసి మేము బలవంతం చెయ్యం, ఎవరైతే అదాని మీటర్ కావాలంటారో వాళ్ళకే బిగిస్తాం అని చెప్తా ఉన్నారు. కాబట్టి మన ఇంటికి ఎవరైనా సరే అదాని మీటర్ బిగించడానికి వచ్చినట్టయితే మాకు అదాని మీటర్ అక్కర్లేదని చెప్పేసి ప్రజానీకం తిరగబడాల్సిన అవసరం ఉంది. ప్రజలు కనుక తిరగబడితే తప్పక మనం విజయం సాధిస్తాం. గతంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలోనే చెత్త పన్నుకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేశాం. విశాఖ జిల్లాలో పెద్ద ఎత్తున ఉద్యమం చేశాం. ఈరోజు చెత్త పన్ను లేని పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ప్రజానీకంగా తిరగబడినట్టయితే తప్పనిసరిగా ఈ అదాని మీటర్లన్నీ కూడా ఇంటికి వెళ్ళిపోతాయి. కాబట్టి మీరందరూ కూడా ఎవరు కూడా అదాని మీటర్ పెట్టుకోవాల్సిన అవసరం లేదని చెప్పి సిపిఎం పార్టీగా తెలియజేస్తా ఉంది. మీకు ఎటువంటి ఇబ్బంది వచ్చినా ఎవరైనా సరే బలవంతంగా పెడతా ఉన్నట్టయితే సిపిఎం పార్టీని నిరభ్యంతరంగా సంప్రదించవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి నాయకులు మీరు సంప్రదించవచ్చు. ఎల్లవేళలా మీ యొక్క అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. Welcome to our YouTube channel. Don't forget to like, subscribe and share the videos.